నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీ కోవట్టు రాజకీయంతో చేరికల విషయంలో టీడీపీ అప్రమత్తమైంది. ఎవరిని పడితే వాళ్లను చేర్చుకునేందుకు సిద్ధంగా లేమని తేల్చి చెప్పేసింది. దీంతో ఇప్పటికే టీడీపీలోకి వెళ్లేందుకు ముహూర్తం పెట్టుకున్న పలువురు నేతలు ఇప్పటికే రాజీనామా చేసి పార్టీ నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్న వారు డైలమాలో పడ్డారట. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు టీడీపీలో చేరుతున్నారు. వైసీపీ కుట్ర రాజకీయాల్లో భాగంగా కోవట్లను టీడీపీలోకి పంపిస్తున్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరి వల్ల అనేక సమస్యలు వచ్చాయని, టీడీపీలో చేరి టీడీపీ నేతలను హత్య చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఒంగోలు, మాచర్లలో జరిగిన హత్యలు కోవట్ల ప్రమేయంతో జరిగాయని భావిస్తుంది టీడీపీ హైకమాండ్. ఈ క్రమంలోనే కోవట్లను ఏరివేస్తానని మహానాడు వేదికపైన సీఎం చంద్రబాబు హెచ్చరించారు. అందుకు తగ్గట్టుగానే పార్టీ అధినాయకత్వం చేరికలపైన ఆంక్షలు విధించింది. ఇకపై పార్టీలో ఎవరు చేరాలన్నా కేంద్ర కార్యాలయం నుంచి పర్మిషన్ ఉండాల్సిందే. ప్రతి చేరిక పార్టీ నియామావళికి అనుగుణంగానే జరగాలని అధినాయకత్వం ఆదేశాలున్నాయి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు పార్టీలో చేరాలనుకున్న వారిపైన సమగ్ర విచారణ జరిపిన తర్వాతనే ఆహ్వానిస్తారు. దీంతో ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన నేతలు ఇంకా క్యూలైన్లో ఉన్న నేతలకు బ్రేకులు పడ్డాయి. ఇటు వైసీపీలో ఉండలేక ఇటు టీడీపీ డోర్లు క్లోజ్ చేయడంతో జంప్ అవుదామనుకున్న నేతలు అయోమయంలో పడిపోయారు. విశాఖ, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లోని వైసీపీ మాజీ మంత్రులు కొందరు టీడీపీ వైపు చూస్తున్నారట. వారి ఆశలకు టీడీపీ విధానపరమైన ప్రకటన బ్రేకులు వేసే అవకాశం కూడా ఉందంటున్నారు. తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన కూడా వైసీపీ నేతల్లో కొంతమందికి మాత్రమే అవకాశం కల్పిస్తుంది. ఎక్కువ మందిని చేర్చుకునేందుకు అస్సలు ఇష్టపడటం లేదు. చేర్చుకున్న తర్వాత ఉపయోగం లేదని బాధపడే కంటే ముందుగానే వారిని తీసుకోబోమని చెబుతుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత వైసీపీకి చెందిన కీలక నేతలు కూటమి పార్టీలోకి వెళ్ళిపోయారు. మాజీ మంత్రుల నుంచి మాజీ సర్పంచుల దాకా కొందరు టీడీపీలో, మరికొందరు జనసేనలో, అక్కడక్కడ బీజేపీలో చేరిన వారు ఉన్నారు. ఇంకా కొందరు క్రాస్ రోడ్లో ఉండిపోయారు. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రులు రావెల కిషోర్, సిద్ధరాఘవరావు, మాజీ ఎమ్మెల్యే మద్దాలగిరి లాంటి నేతలు ఇంకా ఏ పార్టీలో చేరలేదు. ఈ నేతలు టీడీపీలో చేరాలని భావించగా పార్టీ డోర్స్ క్లోజ్ అయ్యాయట. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలి వెళ్ళిపోయిన ఈ ముగ్గురు నేతలను చేర్చుకోవద్దని అటు క్యాడర్ కోరడం, అధినాయకత్వం కూడా అదే ఆలోచనతో ఉండడంతో దిక్కుతోచిన స్థితిలో పడ్డారు. ఈ క్రమంలోనే మరో వైసీపీ మాజీ నేత టీడీపీలో చేరిక అంశంపై సరికొత్త చర్చ జరుగుతుంది. వైసీపీలో ఒక వెలిగిన వాసిరెడ్డి పద్మ టీడీపీలో చేరిక కూడా ఆగిపోయినట్టుగానే కనిపిస్తుంది. గత ఏడాది డిసెంబర్లో వైసీపీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ త్వరలో టీడీపీలో చేరబోతున్నట్టుగా వెంటనే ప్రకటించారు. అయితే ఇంతవరకు వాసిరెడ్డి పద్మ టీడీపీలో చేరలేదు. వాసిరెడ్డి పద్మ తొలుత జనసేనలో చేరాలనుకున్నారట. గతంలో ప్రజారాజ్యంలో పనిచేసిన అనుభవం ఉండడంతో పవన్ పార్టీ వైపు చూశారట. అయితే అప్పటికే జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరతారన్న ప్రచారంతో వాసిరెడ్డి పద్మ ఆ ఆలోచన మానుకున్నారు. అంతేకాదు జనసేనలో చేరేందుకు పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో ఆమె టీడీపీలో చేరేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. వాసిరెడ్డి పద్మ జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందినవారు. జగ్గయ్యపేట టికెట్ కోసం గత ఎన్నికల్లో వైసీపీ నుంచి తీవ్రంగా పోటీ పడ్డారు. కానీ జగన్ మాత్రం టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. అప్పటి నుంచి కొంత అసంతృప్తితో ఉన్న వాసిరెడ్డి పద్మ వైసీపీ అధికారంలోకి వస్తుందేమోనని ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వెయిట్ చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత జగన్ పార్టీ పైన తీవ్ర విమర్శలు గుప్పిస్తూ బయటకు వచ్చారు. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్ని పలుమార్లు కలిసి ఆయన ద్వారా పార్టీలో చేరాలని వాసిరెడ్డి పద్మ భావించారట. కేశినేని చిన్ని కూడా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో మాట్లాడి ఓకే చేయించినట్టుగా ప్రచారం కూడా జరిగింది. అందుకు చంద్రబాబు మాత్రం అంగీకరించలేదని కూడా తెలుస్తుంది. వైసీపీలో ఉన్నప్పుడు తమ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన వారిని పార్టీలోకి తీసుకుంటే కార్యకర్తల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని చంద్రబాబు నో చెప్పారు. దీంతో వాసిరెడ్డి పద్మ సైకిల్ పార్టీలో చేరికకు బ్రేకులు పడ్డాయి అంటున్నారు. వాసిరెడ్డి పద్మ చేరికపై కొందరు జిల్లా నేతలతో పాటు మహిళా నేతలు సైతం అభ్యంతరం చెప్పడంతో అది ఆగిపోయింది అంటున్నారు. ప్రస్తుతం టీడీపీ జనసేనలో ఛాన్స్ లేకపోవడంతో వాసిరెడ్డి పద్మ బీజేపీలోకి వెళ్లనున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.